హాయ్ ఫ్రెండ్స్, అమెరికా, రష్యా, చైనా, భారత్లు చంద్రుడిని పరిశోధించడానికి విలువైన ప్రయోగాలెన్నో చేస్తున్నాయి. చంద్రునిపై ఆధిపత్యం కోసం ఇదంతా చేస్తున్నాయని కొందరు అక్కసు వెళ్ళగక్కుతుంటే, భూమి తరువాత మానవుడు నివసించడానికి అనుకూలంగా ఉండే గ్రహాల ఉనికి కోసం వెతుకులాటలో భాగంగానే చంద్రుని మీదకు ప్రయాణాలు చేస్తున్నారని కొందరు అంటున్నారు. మరికొందరు ఇదంతా వృధా ఖర్చు అవుతుందని పెదవి విరుస్తున్నారు. ఇంతకీ ఆయా అంతరిక్ష పరిశోధన సంస్థలు తాము కనుగొన్న సంగతులన్నిటినీ ప్రజలకు వెల్లడిస్తున్నాయా లేదా అన్నది తెలుసుకోవడం ఎలా? ఈ చంద్రయాత్రల ఆంతర్యమేంటో గ్రహించే ప్రయత్నం చేద్దాం రండి. ఇప్పుడు భారత్ చంద్రయాన్ 3 ప్రయోగం పూర్తయింది. పరిశోధనలు, విశ్లేషణలు ఇంకా కొనసాగుతున్నాయి. తరువాత 2024లో అమెరికా మూన్ మిషన్ ఒకటుంది. ఆర్టెమిస్ ప్రోగ్రాం పేరిట ఆస్ట్రోనాట్స్ని చంద్రుని మీదకు పంపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చైనా కూడా మరో మూన్ మిషన్ ఏర్పాట్లో ఉంది. భారత్ కూడా జపాన్తో కలిసి చంద్రయాన్ 4 చేపట్టనుంది. బహుశా 2026 నాటికి ఇది సిద్ధమవుతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుత విషయం చూస్తే చంద్రుని సోయగానికి ఆకర్షితులు కాకుండా ఎవరుండగలరు? మామూలు మనుషులు ఆస్వాదిస్తారు, కవులైతే కవితలు అల్లుతారు. శాస్త్రవేత్తల్ని సైతం ఇంతగా ఆకర్షించిన చంద్రుని మీద ఏముంది? రేపటి నుంచి మనం చంద్రుని గురించి రాయాలన్నా, పాటలు కట్టాలన్నా ఏం చెయ్యాలి? అక్కడికి వెళ్ళి చూస్తేనేగా తెలిసేది. వెళ్ళొద్దాం పదండి. భూమికి చంద్రునికి మధ్య దూరం 3,84,400 కిలోమీటర్లు తిన్నగా సరళ రేఖలో ప్రయాణిస్తే కాస్త అటు ఇటుగా ఎంత దూరం ప్రయాణించి చంద్రుని ఉపరితలం మీద దిగొచ్చు. అయితే చంద్రుని చేరడానికి భారత్ ఎంచుకున్న దారి చాలా ఎక్కువ కనుక 41 రోజుల ప్రయాణం పట్టింది. చంద్రయాన్ 3 ప్రయాణ మార్గం దీర్ఘవృత్తాకారంగా నిర్ణయించబడింది. అలాగే జరిగింది. భూమి చుట్టూ తిరుగుతూ తన మార్గాన్ని క్రమంగా పెంచుకుని చంద్రుని చెంతకు చేరి అతని చుట్టూ తిరుగుతూ మెల్లగా తన మార్గాన్ని తగ్గించుకుంటూ దిగింది. ఇది సమయం ఎక్కువ, ఖర్చు తక్కువతో కూడిన ఉపాయం. అయితే ఇదే పని వ్యోమగాములను పంపించేటప్పుడు చేస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచించారా? అప్పుడు వారి ఆహారానికి, ప్రాణవాయువు ఏర్పాటుకు, అవసరాలకు తగిన నీటిని మోసుకువెళ్లడం, ఇవన్నీ అన్ని రోజుల పాటు సరిపడా తీసుకువెళ్ళాలి. అంటే స్పేస్ క్రాఫ్ట్ పరిమాణం పెద్దగా ఉండాలి. అంత పెద్ద వాహకానికి తగినంత ఇంధనం కావాలి. 3,84,400 కిలోమీటర్ల దూరం ప్రయాణం అంటే శారీరకంగా బాగా అలసటొచ్చేస్తుంది. కనుక అమెరికా, రష్యాలు నేరుగా ప్రయాణించి 4-5 రోజుల్లో చంద్రుడి మీదకు చేరుకుంటున్నాయి. అందుకు తగ్గ ఆర్థిక వనరులు వాళ్ల వద్ద ఉన్నాయి. మీకు తెలుసా, చంద్రుడి మీద వాతావరణం లేదు. గురుత్వాకర్షణ కూడా భూమితో పోలిస్తే 6వ వంతు ఉంటుంది. ఆ పలుచని వాతావరణాన్ని తట్టుకోవాలంటే వ్యోమగాములు సంపూర్ణంగా కవచం ధరించి తీరాల్సిందే. ఆ స్పేస్ సూట్లో వ్యోమగామి స్థిరంగా నిలబడగలిగే ఏర్పాటు, ఆక్సిజన్ సరఫరా ఉంటాయి. చంద్రుడి మీద పాదం మోపుతూనే శరీరం ఎంతో తేలిగ్గా అనిపిస్తుంది. భావరహిత స్థితిని అనుభవిస్తారు. భూమి మీద మీ బరువు 60 కిలోలుంటే చంద్రుడి మీద మీ బరువు కేవలం 10 కిలోలే ఉంటుంది. కనుక చంద్రుడి మీదకు చేరిన తొలి కాసేపు మీ అడుగులు తడబడతాయి. నిలదొక్కుకోలేక తొట్రుపాటు పడతారు. కనుకనే తిన్నగా నడవడం కుదరదు. చిన్నగా గెంతుతున్నట్టుగా, ఇంకా చెప్పాలంటే కుప్పిగంతులు వేసినట్లుగా నడవాల్సి వస్తుంది. చంద్రుని ఉపరితలం చాలా ఎగుడు దిగుడులుగా ఉంటుంది. అంతటా రాళ్ళు, గుట్టలు, కొండలు, లోయలు, చీకటి బిళ్ళాలు ఉంటాయి. చిన్నా చితక గోతులైతే లెక్కలేదు. కానీ బిలియన్ల సంవత్సరాల నుంచి చంద్రుని ఢీకొడుతున్న గ్రహ శకలాల కారణంగా చంద్రుడు గోతులతో, గొప్పులతో ఉంటాడు. మీకు తెలుసా, ఈ గోతులు 1 సెంటీమీటర్ నుంచి 2,500 కిలోమీటర్ల వరకు విస్తరించున్నాయి. ఇక చంద్రుని మీద మట్టి, అగ్నిపర్వతాల నుంచి వెలువడే బూడిద పల్చగా ఉంటుంది. భూగ్రహం మీద మట్టి కంటే ముదురు రంగులో, అచ్చం సిమెంట్ రంగులా గాఢంగా ఉంటుంది. మట్టి మెత్తగా ఉండడం, గరుకుదనమే లేకపోవడం మూలంగా మీ పాదముద్రలు కూడా చెరిగిపోకుండా అలాగే ఉంటాయి కొన్ని లక్షల ఏళ్లపాటు. చంద్రుని నేల మీద తలెత్తి చూస్తే భూగోళం కనిపిస్తుంది. భూమి మీద చంద్రోదయం అయినట్టే చంద్రుని మీద పృథ్వీ ఉదయం అవుతుంది. అయితే మనకు చంద్రుడు చిన్నగా కనిపిస్తాడు. చంద్రుని మించి భూమి చాలా భారీగా కనిపిస్తుంది. ఎంతో సుందరంగా కూడా ఉంటుంది. చంద్రుని ఉత్తర ధ్రువం మీద దిగి చూస్తే కనిపించే దృశ్యం మిమ్మల్ని బాధ పెడుతుంది. అక్కడంతా అంతరిక్ష వాహనాల తాలూకు శిథిలాలు, ఉపగ్రహ శకలాలు, ప్లాస్టిక్ సంచుల్లో కట్టిన చెత్త కనిపిస్తాయి. శకలాలంటే కాలం తీరినవి, చంద్రుని ఆకర్షణకు గురై అతని చుట్టూ తిరుగుతూ క్రమంగా చంద్రుని మీద పడిపోయినవై ఉంటాయి. సంచుల్లో చెత్త ఎక్కడిది? నాసా ఇంతవరకు పంపించిన 12 మంది వ్యోమగాములు ఆ చెత్తను సంచుల్లో కట్టి అక్కడ విసిరేశారు. వాటిల్లో ఏముందంటే వారి శరీర విసర్జితాలైన మలమూత్రాలు, ఆహారపు వ్యర్థాలు, ఆహార పదార్థాలకు చుట్టిన కాగితాలు, అంటే రేపర్స్ తాలూకు వ్యర్థాలున్నాయి. ఇక చంద్రుని దక్షిణ ధ్రువం మీద దిగినట్లయితే, ఆగండి, దిగినట్లేంటి, అక్కడ మన భారతదేశ చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు దిగాయి. 14 రోజులు పరిశోధనలు చేశాయి. మట్టి నమూనాలు, ఖనిజాల లభ్యత, నీటి జాడల ఆనవాళ్లు, ఉష్ణోగ్రతలను పరిశీలించాయి.
కావాలంటే చంద్రయాన్ 2 తాలూకు క్రాష్ అయిన ల్యాండర్ని కూడా చూడొచ్చు. అంతరిక్షం గురించి మనకు చాలానే తెలుసు. తెలియాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. అంతరిక్ష పదార్థంపై చాలా తరచుగా అకస్మాత్తుగా భారీ ఎత్తున ఉల్కపాతం జరుగుతూ ఉంటుంది. వర్షం కురిసినట్టే కురుస్తుంటాయి అవి. అలా అయితే ఈసారికి మన భూగోళం తుక్కు అయిపోవాలి కదా. అలాంటివన్నీ లక్షల కోట్ల సంవత్సరాల క్రితం జరిగాయి కనుకే భూమి మీద వాతావరణం, జీవం పుట్టాయి. అదే సమయంలో భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం కారణంగా ఆ ఉల్కలు భూమికి తగిన దూరంలోకి రాగానే పక్కలకు నెట్టవేయబడతాయి. భూ వాతావరణంలోకి ప్రవేశించినవి భూ గురుత్వాకర్షణకు, వాతావరణ ప్రభావానికి లోనై భూమిని చేరుకోగానే మండి బూడిదైపోతాయి. అయితే చంద్రుని అయస్కాంత క్షేత్రం చాలా బలహీనం, గురుత్వాకర్షణ తక్కువే. ఇక వాతావరణమేమో పలుచన, కనుకే చంద్రుని మీద ఉల్కాపాతం అతి సాధారణం. చంద్రుని మీద మీరు దిగిన ప్రాంతంలో ఉల్కలు పడవని చెప్పలేం. అందుకే వాటిని నిరంతరం పరిశీలిస్తూ ఉండేందుకు ప్రత్యేకంగా ఒక నిఘా కేంద్రం ఉండాల్సిందే. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండాల్సిందే. చంద్రుని మీద వాతావరణం లేని కారణంగా శబ్దం ప్రసరించదు, మీ స్వరం మీకు కూడా వినిపించదు. కనుకనే వ్యోమగాములు ధరించే స్పేస్ సూట్ ఒత్తిడిని కలిగించే విధంగా ఉంటుంది. అంటే ఆ కవచం ఒక ప్రెజరైజ్డ్ సూట్. అందులో శబ్ద తరంగాల ప్రసారానికి వీలుగా నైట్రోజన్, ఆక్సిజన్లు నింపి కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి ఉంచుతారు. మైక్రోఫోన్ కలిగిన హెడ్ఫోన్ ఉంటుంది. అదే మీతో వచ్చిన వారితోనూ భూమి మీద కమాండ్ కంట్రోల్ రూమ్తోనూ సంభాషించడానికి పనికొస్తుంది. చంద్రుడు తన అక్షం మీద ఒక చుట్టు తిరగడానికి 28 రోజుల సమయం పడుతుంది. కనుకనే చంద్రుని ఒక పగలు భూమి మీద 14 రోజులు, అలాగే చంద్రుడి మీద ఒక రాత్రి భూమి మీద 14 రోజులు. కాబట్టి చంద్రుడు ఒక రోజు భూమి మీద 28 రోజులతో సమానం. చంద్రుని పగలలో మీరక్కడ ఉంటే ఒకరోజు భూమి మీద 14 దేశాల తాలూకు సూర్యోదయాలను మీరు చూడొచ్చు. కాబట్టి భూమి మీద పగలు చీకట్లను బట్టి చంద్రుని మీద మీ మెలకువ, నిద్రలు సర్దుబాటు చేసుకోవాలి. మీ శరీరం అలా ఉండడానికే రూపొందింది కనుక ఈ పద్ధతిని అనుసరించి పని చేసుకోవాలి. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములందరూ ఒమేగా స్పీడోమీటర్ ప్రొఫెషనల్ వాచ్ని ధరిస్తారు. అందులో రాత్రి పగళ్ల అలారాలు సెట్ చేసుకుని నిద్రపోవడం, మేల్కోవడం చేస్తారు. రాత్రి ఉష్ణోగ్రతలు -120°C ఉన్నట్టే పగటి ఉష్ణోగ్రతలు +120°C వరకు చేరుకుంటాయి. పైగా చంద్రుని ఉపరితలం మీదంతా ఒకే ఉష్ణోగ్రత ఉండదు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈ మొత్తం ప్రాంతంలో చంద్రుని దక్షిణ ధ్రువం మీద వాతావరణం గాఢాంధకారంగా ఉంటుంది. ఇక్కడ అతి విశాలమైన బిలాలు ఎన్నో ఉన్నాయి. లక్షల ఏళ్లగా సూర్యకాంతి సోకని ప్రదేశాలవి. ఈ బిలాల్లో ఉష్ణోగ్రత -230°C వరకు ఉంటుంది. కనుకనే అంతరిక్ష వాహనాలు, పరికరాలు చల్లబడిపోతాయి, శీతలాన్ని భరించలేకపోతాయి. కనుకనే ఇంతవరకు ఎవ్వరూ చంద్రుని ఈ దక్షిణ ధ్రువం ప్రాంతం వైపు రాలేదు. మనం కూడా చంద్రయాన్ 3ని చంద్రుని పగలు మొదలైన రోజున అక్కడ దింపి చీకటి పడే 14 రోజుల్లోపు పరిశోధనలు ముగించుకున్నాం. అతి శీతల వాతావరణంలో పరికరాలు పాడైపోతాయి కనుకనే ఈ జాగ్రత్త వహించాం. చంద్రుడు తన అక్షం మీద 28 రోజుల్లో ఒక చుట్టు తిరిగినట్టే భూమి చుట్టూ పరిభ్రమణ చేయడానికి కూడా 28 రోజుల సమయమే తీసుకుంటాడు. చంద్రుని ఒక అభిముఖాన్నే మనం ఎంతవరకు చూస్తూ రావడానికి అదే కారణం మరి. అయితే మనిషి చూడని చంద్రుని రెండో పార్శ్వంలో ఏముంది? ఎప్పుడో ఎన్నో లక్షల ఏళ్ల క్రితం అక్కడ గ్రహాంతరవాసులు జీవించి ఉండొచ్చని శాస్త్రవేత్తల ఊహ. ఏమో ఎప్పటికీ ఆ అంధకారంలో ఏలియన్స్ నాగరికత సజీవంగానే ఉండుండొచ్చు. ఇది శాస్త్రవేత్తల ఊహ మాత్రమే. చంద్రుడి మీదకు మొదటిసారిగా మనిషి దిగినప్పటి నుండి ఈనాటి చంద్రయాన్ 3 ప్రయోగం వరకు మన శాస్త్రవేత్తలకు చంద్రుడి మీద గ్రహాంతరవాసుల నాగరికత ఆనవాళ్లే దొరకలేదు. మన చంద్రయాత్ర ముగిసింది గాని శాస్త్రవేత్తలకు చంద్రుని పట్ల ఇంత ఆపేక్ష గల కారణాలేంటో చెప్పుకోలేదు కదా. నేటికి 450 కోట్ల సంవత్సరాల క్రితం ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టింది. అప్పుడు భూమి నుంచి వెలువడిన కొంత భాగం దాని నుంచి 4 లక్షల కిలోమీటర్ల దూరానికి విసిరివేయబడింది. అప్పటినుంచి అది భూమి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఆ పదార్థమే మన చందమామ. కాబట్టి చంద్రుని క్రస్ట్లో భూమి మీద ఉన్నటువంటి ఖనిజాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రయాన్ 2 ప్రయోగంలో చంద్రుని ఉపరితలం మీద నీరు మంచు రూపంలోనూ హైడ్రాక్సిల్ రూపంలోనూ ఉందని కనిపెట్టాం. ఇవి మనిషి మనుగడకు అవసరం. మరి తెలిసిందిగా చంద్రుని పట్ల మనకున్న అభిమానానికి ఇది ఒక కారణం. ఇక మరొకటి, భూమికి అతి సమీపంలో ఉన్న అంతరిక్ష పదార్థం చందమామనే. భూమి మీద నివాసం ఉండలేని పరిస్థితుల్లో మనిషి అక్కడకు వెళ్ళి ఉండగలగడం చౌకైన, సులువైన, లాభకరమైన విషయం కావచ్చనేది ఈ పరిశోధనలకు మరో కారణం. దానికోసం అక్కడొక లూనార్ స్టేషన్ని కట్టుకోవాల్సి ఉంటుంది. చంద్రుని పట్ల మన ఆపేక్షకు కారణం అదే. మొత్తంగా చందమామపై జీవించడం అనే దాని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే
ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.